వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ శ్రీలత శంకర్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే మాధురి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మధ్య ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ అంటే పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసి వాళ్ళు సెటిల్ చేసేసిన తర్వాత సో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంటే సెకండ్ మ్యారేజ్. ఈ ఓల్డ్ ఏజ్ మ్యారేజ్ అన్నది ఎంతవరకు చేసుకోవచ్చు అంటారు? మనకి సొసైటీ పరంగా దీన్ని ఓకే చేస్తున్నారా? అసలు దీని గురించి మీరైతే ఏమంటారు? చాలా మంచి టాపిక్ మాధురి. నా అభిప్రాయంలో విమెన్ కన్నా మెన్ ఫీల్ లోన్లీ. ఒకవేళ పార్ట్నర్ వైఫ్ చనిపోతే పిల్లలు ఒక 25-30 years ఉన్నా కానీ, లేకపోతే యంగర్గా ఉన్నా కానీ వాళ్ళ దే ఫీల్ లోన్లీ. వైఫ్ చనిపోయినాక వెంటనే పెళ్లి చేసేసుకుంటున్నారు. 6 months 1 yearలో పెళ్లి చేసుకుంటారు. అండ్ ఇంకా ఫనీ ఏమంటుంటే, మై ఓన్ తెలిసిన వాళ్ళు 3 గర్ల్స్, ఆ 3 గర్ల్స్కి పెళ్లి అయిపోయింది. గ్రాండ్ ఫాదర్ అయిపోయారు, వైఫ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఒక 1 yearలో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అండ్ ఏం పెద్ద ఫనీ ఇన్సిడెంట్ అంటే, ఈ మనిషికి 56-57 ఉండొచ్చు. 37 years అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 20 years ఏజ్ డిఫరెన్స్. ఓకే. నా అభిప్రాయంలో లోన్లీనెస్ మెన్ ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ కంపేర్ టు విమెన్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ విమెన్ అనుకోండి, ఒక పెద్ద పిల్లలు అనుకోండి, ఒక 15-20 years అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మై ఓన్ మదర్, మా నాన్నగారు చనిపోయినప్పుడు మై మదర్ వాజ్ ఓన్లీ 48 years. 48 years ఈజ్ వెరీ యంగ్. అండ్ వీ వర్ ఆల్ వెరీ యంగ్. ఐ వాజ్ 14. మా పెద్ద అక్క 21 years, రెండో అక్క 18 years. మా మమ్మీ ఎప్పుడు అనుకోలేదు నేను పెళ్లి చేసుకోవాలని. నాకు లోన్లీనెస్ ఉందని నాకు ఎప్పుడు ఒక్క నిమిషం కూడా, ఐఎమ్ షూర్ షీఈస్ పాస్డ్ అవే, కానీ ఒక్క నిమిషం కూడా అనుకోలేదు. విమెన్ కన్నా చెప్పినట్టు మెన్ ఫీల్ లోన్లీ. మెన్ ఆర్ డెస్పరేషన్, ఫీల్ లోన్లీ, ఆర్ ఇట్స్ బికాస్ ఆఫ్ బయాలజికల్ నీడ్. అది ఉండొచ్చు. నా అభిప్రాయంలో ఒకవేళ పిల్లలు పెద్దగా అయినాక 10, 11, 14, 15 years ఉన్నా కానీ పెళ్లి చేసుకుంటే అది వేరే. 25-30 years వాళ్ళకు కూడా గ్రాండ్ పేరెంట్స్ అయినాక పెళ్లి చేసుకుంటే కొంచెం ఫనీగా, నా అభిప్రాయంలో కొంచెం ఫనీనే అనిపిస్తుంది. ఫనీ అంటే ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్దగా అయినాక మా సెకండ్ వైఫ్ని ఎలాగ బిహేవ్ చేస్తారు, ఆ సెకండ్ వైఫ్ పిల్లలతో ఎలాగ బిహేవ్ చేస్తారు, దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. యాక్చువల్గా మ్యారేజ్ అంటేనే ఒకళ్ళకొకళ్ళు తోడు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో స్టార్టింగ్ అంటే ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే ఒకళ్ళ తోడు ఒకళ్ళకి కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అయితే 30s లేని లవ్ 60s ఉంటుందంటారా? దట్ ఇన్ సెకండ్ మ్యారేజ్. అప్పుడు లవ్ లేదండి మాధురి. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కంపానియన్, లోన్లీనెస్, కంపానియన్షిప్. ఐఎమ్ నాట్ సెయింగ్ దే విల్ నాట్ హ్యావ్ అ ఫిజికల్ రిలేషన్ ఉండొచ్చు, కానీ మోర్ ఆఫ్ అ కంపానియన్షిప్, లోన్లీనెస్, టు మిటిగేట్ లోన్లీనెస్, ఎస్పెషలీ ఫర్ మెన్. అండ్ లాట్ ఆఫ్ విమెన్ ఇప్పుడు సింగిల్ విమెన్గా అయిపోతున్నారు, పెళ్ళి చేసుకోకుండా, అండ్ హాయిగా ఉంటున్నారు. మేము కాలేజ్లో ఉన్నప్పుడు అని మమ్మీ ఎప్పుడు అంటుండే అందరు గర్ల్స్ పెళ్లి చేసుకోవాలి. నాకు ఐ యూస్ టు ఆల్వేస్ మమ్మీని అడుగుతుండే, అందరు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, సింగిల్గా ఉంటే ఏం ప్రాబ్లం? మమ్మీ ఎప్పుడు అంటుండే, సింగిల్గా ఉంటే నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావు, ఎవరు నిన్ను పట్టించుకోరు, ఇద్దరు అక్కలు ఉన్నారు కానీ పట్టించుకోరు అని అంటుండే. కానీ నా అభిప్రాయంలో ఐఎమ్ ఆల్సో సింగిల్ ఉమెన్. కానీ నా అభిప్రాయంలో నేను చాలా యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాను. యాక్టివిటీస్ చేసుకొని మీ కెరియర్లో స్థిరంగా ఉంటే అది లోన్లీనెస్ ఫీల్ అవనే అవద్దు. యూ మే బీ లివింగ్ అలోన్, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కానీ లోన్లీనెస్, ఐ డోంట్ ఫీల్ లోన్లీ ఎట్ ఆల్. దట్ ఈస్ అగైన్ ద మెంటల్ స్ట్రెంగ్త్.
అయ్యో దేవుడా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు పెళ్ళి అవ్వలేదు అని ఫీల్ అవుతే ఒంటరిగానే ఉంటావు, లోన్లీనెస్ ఫీల్ అవుతూనే ఉంటావు. నాకు ఎవరు లేరు అని ఏడిపోవద్దు. ఈ సిచ్యువేషన్ ఉందా, హౌ కెన్ ఐ డూ బెటర్ ఇన్ లైఫ్? నా మై పిన్ని, మై మామ పాస్ట్ అవే సమ్ ఇయర్స్ బ్యాక్ 2013లో. సో మేమందరూ చెన్నై వెళ్ళాం. మా పిన్ని ఓకే, అయ్యో నన్ను హేమ అంటారు ఇంట్లో, హేమ ఒంటరిగా ఉన్నారు, అయ్యో పాపం చిన్నది, నేను అందరికన్నా చిన్నది, అయ్యో పాపం చిన్నది. మా అక్క వెంటనే దీనా, అయ్యో పాపమ్మా ఇంత హాయిగా ఉంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంది, ఎప్పుడు సో మెనీ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటుంది. నేను వెంటనే పిన్ని నా దగ్గర మదర్ ఇన్ లా ప్రాబ్లమ్స్ లేదు, చిల్డ్రన్ ప్రాబ్లం లేదు, హస్బెండ్ ప్రాబ్లం లేదు, ఎంత హాయిగా ఉంది అని ఆమె కూడా నవ్వుంది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ పెళ్లి చేసుకోవద్దు అంటలేదు నేను, పెళ్లి చేసుకోండి, ఒకవేళ పెళ్లి అవ్వకపోతే లోన్లీనెస్ ఫీల్ అవ్వవద్దు. అండ్ మీరు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరు ఎందుకని పెళ్లి చేసుకుంటారో దట్ ఈస్ పర్సనల్ రీజన్, సొసైటీ రీజన్ కూడా ఉండొచ్చు. అయ్యో నోబడీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ, హెల్త్ వైజ్ అంటే నోబడీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. అలాంటివి ఉన్నప్పుడు మాధురి, నా క్వశ్చన్ ఏమంటే, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ సెకండ్ మ్యారేజ్ని, ఆ వైఫ్ని ఓన్లీ టు టేక్ కేర్ ఆఫ్ యూ ఆర్ డస్ యూ హ్యావ్ అ లైఫ్? టేక్ కేర్ ఆఫ్ యూ అంటే ఒక నర్స్ పెట్టుకోండి. అవును కదా, అవును. నిజంగా ఆ ఏజ్ లో మనకి నర్స్ కావాల్సిందే ఖచ్చితంగా, ఒక 60+ అలా ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన పనులు చేయాలి అంటే నిజంగా మీరు అన్నట్టుగా మ్యారేజే అవసరం లేదు. మ్యారేజ్ అవసరం లేదు, ఒక ఆయా పెట్టుకోండి. ఎక్సెప్ట్ ఫర్ ది బయాలజికల్ నీడ్స్, ఇఫ్ యువర్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఉట్టి సెకండ్ మ్యారేజ్ బయాలజికల్ నీడ్స్ గా, ఉట్టి నీ హెల్త్ గురించి, అది ఒక క్లారిటీ ఉండాలి. అండ్ నా అభిప్రాయంలో ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను హాయిగా ఉన్నాను, పెళ్ళి అవ్వకుండా నేను హాయిగా ఉన్నాను, పెళ్ళి అవుతుంటే కూడా నేను హాయిగా ఉంటుండే. ఐ వుడ్ నాట్ హ్యావ్ అయ్యో ఇది లేదు అది లేదు అని నేను ఎప్పుడు క్రిప్ చేయను. ఏమైనా సిచ్యువేషన్లో ఎలాగ ఓవర్కమ్ అవ్వాలా, మన మెంటల్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అబ్సల్యూట్లీ. అండ్ ఇంకోటి మెంటల్ స్ట్రెంగ్త్, అండ్ సెకండ్ ఇస్ హౌ యూ వాంట్ టు లుక్ ఎట్ యువర్ ఓన్ లైఫ్. మీ లైఫ్ గురించి ఎంత పీస్ఫుల్ కావాలో, ఎంత హ్యాపీగా ఉండాలో అని నా ఐ థాట్ ప్రాసెస్. అయ్యో మాధురి ఇలాగ ఉంది, ఎంత బాగుంది, నాకు లేదు అని కంపారిజన్ చేస్తే దాంట్లోనే కురిమిపోతాం మనం. కంపేర్ చేస్తే పాజిటివ్గా కంపేర్ చేయాలండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కార్పొరేట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో ఇద్దరు పని చేస్తున్నాం. మాధురికి ప్రమోషన్, మేమిద్దరు క్లాస్మేట్స్, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి. మాధురికి ప్రమోషన్ దొరికిపోయింది, నాకు దొరకలేదు. మాధురి ఇలా చేసింది అలా చేస్తే అందుకే ఆమెకి ప్రమోషన్ దొరికింది, ఆ నెగటివ్ థాట్స్ రాకూడదు. మాధురికి ప్రమోషన్ దొరికిందా, ఫెంటాస్టిక్, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హర్. నీ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు, నేర్చుకుని నేను కూడా ఒక ప్రమోషన్ 1 year తర్వాత 2 years తర్వాత ఆ ప్రమోషన్ దొరికిపోతే నాకు కూడా జీవితం హాయిగా ఉంది. కానీ మీరు చెప్పిన 2 pointsలో, సో ఈ సెకండ్ పాయింట్కి రావడానికి మాత్రం ఎంత ప్రాక్టీస్ చేయాలండి? అసలు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం ఆ స్టేజ్కి రీచ్ అవుతామంటారు? అసలు ప్రాక్టీస్ అంటే ఇట్ ఇస్ అ మెంటల్, what do you say, it's a thought process అండి, more than mental stamina or strength, it's a thought process. నేను మా జీవితం నెగటివ్గా ఆలోచించను, నెగటివ్గా ఫీల్ అవ్వను, పాజిటివ్గానే ఉంటాను. మాధురికి ప్రమోషన్ దొరికిందా, ఇంకో 1 year తర్వాత ఇంకో ప్రమోషన్ దొరికిందా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. నేనేం చేయగలను, నేనేమేం నేర్చుకోగలను, అది నేర్చుకుంటే నాకు కూడా ప్రమోషన్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు నా బాస్ అనుకోండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ అని మా క్లాస్మేట్ ఉన్నాడు, ఆయనకు ప్రమోషన్ దొరికిపోయింది, నాకు ప్రమోషన్ దొరకలేదు. వినోద్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను, నా బాస్ దగ్గర నుంచి, మాధురి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను, ఐ పర్ఫార్మింగ్ మచ్ బెటర్. మీరు ప్రమోషన్ ఇస్తారా లేదా? డెఫినెట్లీ ఇస్తారు. నాకు పర్ఫార్మెన్స్ బాగుంటే మీరు ఇస్తారు. అలాంటి ఉన్నప్పుడు నెగటివ్ థాట్స్ ఎందుకు, నెగటివ్ ఫీలింగ్ ఎందుకు? ఆ నెగటివ్ ఫీలింగ్, నెగటివ్ థాట్స్ ఎవరిని ఎఫెక్ట్ అవుతుంది?
మాధురిని ఎఫెక్ట్ అవుతలే, ఉట్టి శ్రీలత ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ ఐఎమ్ కాన్స్టెంట్లీ, నాకు కాన్స్టెంట్గా ఆ మాధురి ఎలక్ట్ చేసింది, ఆ మాధురి ఎలక్ట్ చేసింది, అందుకే ప్రమోషన్ దొరికింది, ఆమె హారబుల్ గర్ల్, ఈమె అన్ని నెగటివ్ థాట్స్. నేను నలుగురు గురించి మాట్లాడుతున్నాను, నలుగురితోని మాధురి గురించి చెడ్డగా మాట్లాడుతున్నాను. మాధురి ఇస్ నాట్ కన్సర్న్ అట్ ఆల్. మాధురి కంటిన్యూస్లీ ప్రమోషన్ దొరుకుతుంది. హూస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఓన్లీ మీ. ఆ థాట్ ఉంటే చాలు. అండ్ ఓకే, ఒకవేళ నెగటివ్ థాట్స్ ఉంటే వెంటనే చెత్త డంపాలు పారేయండి. నాకు కూడా నెగటివ్ థాట్స్ వస్తుంది. షట్ అప్ శ్రీలత, డోంట్ థింక్ లైక్ దట్. ఐ టెల్ మై సెల్ఫ్ దిస్. నేను నా గురించే చెప్తున్నాను. ఎవరు మోసుకో చెప్ అంటాను. 30 seconds థాట్ చెత్త డంపాలు పారేస్తే ఐ కీప్ టెలింగ్, చెప్ ఎవరు మోసుకో, రేపు బాగా అవుతుంది నీ జీవితం. ఆ థాట్ ఉంటే ఈ నెగటివ్ ఫీలింగ్ రాదు. నైస్, చాలా బాగా చెప్పారండి. ఇది ప్రాక్టికల్ అండి, ప్రాక్టికల్. ఇట్స్ వెరీ వెరీ ప్రాక్టికల్. అందరికి నెగటివ్ థాట్స్ ఉంటుంది, నాట్ జస్ట్ ప్రమోషన్. అయ్యో నా జీవితం ఎందుకు ఇలాగైతుంది. షటప్ శ్రీలత. కంపేర్ చేసేసుకుంటాం వెంటనే. కంపారిజన్ ఒకటి. సెకండ్ ఇస్ అయ్యో నా జీవితం ఎలాగుంది, ఎందుకు ఎలాగుంది. షటప్ శ్రీలత, టుమారో యూ డూ బెటర్. రోజు నేను 6:37కి లేస్తాను, 5:30కి లేసిండి. 5:30కి లేచి 6:37కి లేసినా కానీ నాకు ఆఫీస్లో లేట్ అయిపోతుంది. 5:30కి లేవండి, 4 o'clock లేవండి. కొంతమందినండి ఎంత కనిపించినా వాళ్ళకి ఎంత పాజిటివ్గా మనం మాట్లాడినా నా జీవితం ఏంటో ఇలా ఉంది, నా జన్మ ఏంటో ఇలా ఉంది, అలాంటి మనుషులతోని అసలు పరిచయమే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ నెగటివ్ థాట్స్ మనకు రాకూడదు అసలు. ఇంకా ఎంత చెప్తున్నా కూడా ఇంక ఇలానే మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళకంటూ టైం ఎప్పుడు వస్తుందో అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేయకుండా చేయాల్సింది చేయకుండా నాకంతే నాకు రాదు ఇంకా వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. అబ్సల్యూట్లీ. మనం సర్వెంట్స్ అనుకోండి, నాకు దేవుడు ఇంతనే ఇచ్చారు, మనమే చేసినట్టు అలా కూడా అనుకోకూడదు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మా అక్క కోట్ చేస్తే 2007లో పద్మశ్రీ దొరికింది, 2008లో క్యాన్సర్ డిటెక్ట్ చేశారు. ఒక బ్యూటిఫుల్ గా చెప్తుంది మాధురి, 2007లో గాడ్ వై డిడ్ యు గివ్ మీ పద్మశ్రీ అని అడగలేదు. 2008లో నేను ఎలాగ అడగగలను. ఆ బ్యూటిఫుల్ థాట్ మనకు అందరికీ ప్రాక్టీస్ చేస్తే అదే బ్యూటిఫుల్, అదే జీవితం చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. నేను ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను. ఈ వీడియోతోని అందరు ఒక్కొక్క మనిషి ఎవరెవరు చూస్తున్నారో ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. నేను క్వశ్చన్ అడగను నా గురించి దేవుడిని, అయ్యో నా జీవితం ఎలాగైతుంది, నేను మాధురి నీకు ప్రమోషన్ దొరికింది నాకెందుకు దొరకలేదు, అలాంటి క్వశ్చన్స్ అడగను. ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఇఫ్ నెగటివ్ థాట్స్ వస్తే నేను నాకే చెప్తాను ఏ శ్రీలత షటప్ అని అనుకుంటే, అది ప్రాక్టీస్ చేస్తే జీవితం డెఫినెట్లీ బెటర్ అవుతుంది. ఇవాళ లేదు, ఒక 6 months తర్వాత డెఫినెట్లీ. అండ్ ఇంకోటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ లైఫ్ అన్నా పర్సనల్ లైఫ్ అన్నా మన జీవితం గురించి ఇంప్రూవ్ చేయాలని ఫీలింగ్ రావాలా. అండ్ యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్. అయ్యో నేను మాధురికి ప్రమోషన్ దొరికింది, నాకు ప్రమోషన్ దొరకలేదు, ఐఎమ్ నాట్ నెగటివ్, బట్ నేనేం హెల్ప్ నా గురించి హెల్ప్ చేస్తలేదు, ఐఎమ్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్, నేను సొంతంగా నేర్చుకుంటలేదు, ఎవ్రీడే ఆఫీస్కి లేట్ వస్తున్నాను, హౌ విల్ ఐ గెట్ ప్రమోషన్? నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే ప్రమోషన్ దొరకదు. ఇప్పుడు మీరు నా బాస్ అనుకోండి, నేను మంచిగా పనిచేస్తున్నాను, ప్రతి డ్యూటీస్ నేను మంచిగా పనిచేస్తున్నాను, కానీ ఎవ్రీడే 10 o'clock ఆఫీస్ అంటే 11 o'clock 11:30కి వస్తాను, 5:30 6కి వెళ్ళిపోతాను, నాకు ప్రమోషన్ ఎలా దొరుకుతుంది? నేను మళ్ళీ 1 year తర్వాత మాధురి వాడి నుంచి గివ్ మీ ప్రమోషన్ అంటే ఒక లిస్ట్ ఇస్తారు, నువ్వు ఇద్దరిని చేయలేదు, నువ్వు ప్రతిరోజు నువ్వు లేట్ వస్తున్నావు, అందుకే నీకు ప్రమోషన్ దొరుకుతుంది. వినోద్కి దొరికిపోయింది, సంపత్కి దొరికిపోయింది, అందరికి దొరికిపోయింది. సో దెన్ ఐసే అబ్బా మాధురి వీళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదంటే హూస్ టు బి బ్లేమ్డ్? ఐఎమ్ టు బి బ్లేమ్డ్. ఆ థాట్ ప్రాసెస్ ఉంటే అదే, దట్ ఈస్ హాఫ్ ద బ్యాటిల్ వన్. అండ్ దెన్ యూ కంటిన్యూ టు వర్క్ ఆన్ ఇట్, ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు, ప్రాక్టీస్ వాట్. నేను హాయిగా అంటాను, యూ మస్ట్ డూ దిస్, నేను నాకే ఐఎమ్ లేట్ ఎవ్రీ డే, నేను మా టీమ్ని ఎలాగ చెప్పగలను? సో దీస్ థాట్ ప్రాసెస్ అండ్ దీస్ పాయింట్స్ నేర్చుకుంటే అదే.
సో ఈ థాట్ ప్రాసెస్ ఎవ్రీ ఆస్పెక్ట్ లోని కూడా మనం చూడొచ్చు. సో కమింగ్ టు మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్ అండ్ దాంతో పాటు సెకండ్ మ్యారేజెస్ అండ్ పిల్లల విషయంలో అండ్ దేని విషయంలో ఉన్నా కూడా మీరు చెప్పిన ఈ మోటివేషనల్ వాల్యుబుల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్. ఇది ప్రతి ఒక్కరు కూడా చూడవలసింది అండ్ షేర్ చేయాల్సిన వీడియో అండి. జస్ట్ శ్రీలత గారు చెప్పినట్టు బ్యాడ్ థాట్స్ చెప్పినప్పుడు అంతే, ఇలానే దాన్ని మనం స్టాప్ చేయగలుగుతాం. ఒక లాస్ట్ పాయింట్ మాదిరి, మనం ఎప్పుడు ఎవ్రీ హ్యూమన్ చిన్న పిల్లలన్నా అడల్ట్స్ అన్నా బయట వాళ్ళని మోటివేట్ చేయాలనిపిస్తుంది. అంటే మీ దగ్గర నుంచి మీరు నాన్న మోటివేట్ చేయాలి ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ సెల్ఫ్ మోటివేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్. హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్? ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉంటే అదే సక్సెస్ రేట్. చాలా మంచి వర్డ్స్ విన్నామండి మీ నుంచి. ఇవన్నీ కూడా చాలా వాల్యుబుల్ గా ఉన్నాయి. సో ఎక్కడన్నా కూడా అలా ఇప్పుడు కాస్త డల్ అయ్యాం అనుకున్నట్లయితే మీ వర్డ్స్ ఖచ్చితంగా మాకు అందరికీ గుర్తు రావాలి. ఇంత చక్కగా మా అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. థ్యాంక్ యూ.